దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఉదయకాలం లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ద్వారా అందించబడుతున్న కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని కృప ద్వారా ప్రతిరోజు ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చిన యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెందునుగాక. దేవుడు మన జీవితాల్లో మరొక దినమనిచ్చారు. ఎంతవరకు మనల్ని కాపాడుతూ ఉన్నారు. మన మీద ఆయన కనికరం చూపుతూ ఉన్నారు. ఎన్నెన్నో మేలులు జరిగిస్తూ ఉన్నారు. మన ఎదురున్న ప్రతి శోధనను తప్పించగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడిని మనసారా స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ఆయన కార్యాల కొరకు మనం ఇంకా ఏ విధంగా ఎదురు చూడాలో, ఆయన సన్నిధిలో ఆయన మేలులు పొందుకోవడానికి, ఆయన చేయుచున్నటువంటి అద్భుతాలు మనం పొందుకోవడానికి ఎలాగా ఎదురు చూడాలో పరిశుద్ధ గ్రంథం ఎన్నో రీతిలుగా మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఆయన వాగ్దానాలు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. ఆయన నమ్మిన వారి పట్ల ఎలాంటి నమ్మదగిన కార్యాలు ఆయన చేయుతున్నాడో ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదో గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఆమేన్. దేవుడును ఆశ్రయించు వారి వంట ఆనందధ్వని చేస్తారు. ఎందుకంటే నిత్యము ఆయనను ఆశ్రయించే వారిని ఆయనే కాపాడతాడు. ఆయన నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. ఆయన కనుదృష్టి ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో దేవుడు వారిని కాపాడుతాడంట. అంతేకాదు వారి జీవితంలో ఆనంద ధ్వని కూడా దేవుడు కలగజేస్తాడంట. దేవునిని ఆశ్రయించిన వారు ఆనందంతో సంతోషంతో ఆయన సన్నిధిలో ఎదుగుతుంటారు. అందుకే పౌలు గారు అంటారు, ఇదిగో ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును మీరు ఆనందించండి. దేనిని బట్టి కాదు, లోకంలో ఉన్న వాటిని బట్టి కాదు, ఐశ్వర్యాన్ని బట్టి కాదు, నీకున్న సిరి సంపదను బట్టి, నీకున్న ఉద్యోగాన్ని బట్టి కాదు, కానీ దేవుని బట్టి నువ్వు ఆనందించగలిగితే, దేవుని బట్టి నేను సంతోషించగలిగితే దేవుడు నేను ప్రతి స్థలంలో కాపాడుతాడు, ప్రతి కార్యాన్ని నీ ఎదురు జరిగిస్తాడు. ఆయన నువ్వు ఆశ్రయిస్తూ ఆయన మీద ఆశ పెట్టుకుంటూ బ్రతితే తప్పనిసరి నేను కాపాడుతాడు. నీ జీవితంలో ఆనంద ధ్వనిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యాలు పేతురు యోహానులు దేవాలయంలో ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్నప్పుడు అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడు భిక్షం అడుగుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్నప్పుడు వాడు ఏ స్థలానికి వెళ్ళలేదు భిక్షం అడగడానికి. కేవలం దేవాలయము దగ్గర మాత్రమా అతడు ఏం చేస్తాడంటే భిక్షం అడుగుతూ ఉంటే, ఎందుకంటే దేవాలయంలో దేవుడు ఉన్నాడు, ఆయన ఆరాధించే ప్రజల జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు, నా బ్రతుకులు ఏదో ఒకదైనా కార్యం చేస్తాడు ఆశతో దేవుడిని ఆశ్రయిస్తూ ఆయన ఆ దేవాలయ ద్వారం వద్ద గడుపుతూ ఉన్నప్పుడు పేతురు యోహానుల ద్వారా దేవుడు అద్భుతం చేశాడు. ఆ కుంటి భిక్షకుడికి దేవుడు గొప్ప స్వస్థత ఇచ్చాడు. స్వస్థత పొందిన వెంటనే వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవాలయంలోనికి వెళ్ళి గొంతులు వేచుచు దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తున్నాడు. అంటే అతడు ఆనంద ధ్వని చేస్తూ ఉన్నాడు. దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడిని మాత్రమే అతడు ఆశ్రయించాడు, దేవాలయాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. అందుకే దేవుడు అతను కాపాడాడు, అతని శ్రమ నుంచి విడిపించాడు. అతని జీవితంలో ఆనంద ధ్వనిని దేవుడిచ్చాడు. నీ కుటుంబంలో ఆనంద ధ్వని కలగాలంటే, నీ జీవితంలో ఆనంద ధ్వని కలగాలంటే దేవుడిని మాత్రమే నమ్ము, ఆయన మీద మాత్రమే ఆశ్రయం పెట్టుకో. ఆయన తప్పనిసరిగా ఇదిగో ఆయన ఆశ్రయించి వారి జీవితంలో దేవుడు సంతోషం ఇస్తాడు. నీ జీవితంలో ఒకవేళ ఇంకా దుఃఖం ఉన్నా, శ్రమ ఉన్నా, వేదన ఉన్నా, నిట్టూర్పు ఉన్నా, నా దేవుడు ఎప్పటికైనా నా జీవితంలో సంతోషం ఇస్తాడు. ప్రభువుని బట్టి మాత్రమే నేను ఆనందిస్తానని దేవుడు ప్రభు ఏ విధంగా ఆనందించమన్నాడో నీవు కూడా ఆ విధంగా ఆనందించగలిగితే, శ్రమలో కూడా ఆనందించగలిగితే, శోధనలో కూడా దేవుని వైపు చూడగలిగితే, దేవుని మాత్రం ఆశ్రయించగలిగితే తప్పనిసరిగా నీ ఇంటిలో ఆనంద ధ్వని త్వరలో వినిపించబడబోతూ ఉంది. నీ ఇంటిలో ఉత్సాహ ధ్వని వినిపించబడబోతూ ఉంది. నీ ఇంటిలో సంతోష ధ్వని వినిపించబడతా ఉంది. అటువంటి కార్యం కొరకు ప్రార్థన చేద్దామా? మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నిన్ను ఆశ్రయించి వారందరికీ సంతోషం ఇస్తానన్నావు, నీవు వారిని కాపాడుతానన్నావు. ఇదిగో వారి గృహాల్లో ఆనంద ధ్వని కలగజేస్తానన్నావు ప్రభా. ఈ వాగ్దానం వింటున్న వారు ఏ దుఃఖంలో ఉన్నా, కన్నీరున్నా, వేదనున్నా, బలహీనత ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, దయచేసి వారి జీవితంలో సంతోషం ఇవ్వండి అయ్యా.
వారిని నువ్వు కాపాడండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. వారు కొన్ని ఇరుకులు, ఇబ్బందులు యేసు నామములో విడుదల కలగ చేయండి ప్రభా. ఆనంద ధ్వనిని వారి కుటుంబంలో అనుగ్రహించండి. సంతోష ధ్వని వారి గృహాల్లో వినబడినట్లుగా కృప చూపండి. కార్యాలు జరిగించండి. కుంటి భిక్షకుడు జీవితంలో ఏ విధంగా ఆనందంతో సంతోషంతో గంతులు వేశాడో అటువంటి కార్యాలు ఈ వాగ్దానం వింటున్న వారి జీవితాలు మీరు జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను.